ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. టీడీపీ రాజకీయాల్లో ఆ సీనియర్ నేత రూటే సపరేటు. రాజవంశం నుండి రాజకీయాల్లోకి ల్యాండ్ అయిన ఆ పెద్దాయన తన ముక్కుసూటితనంతో పార్టీ పెద్దలను కూడా ఇరుకుని పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. రాజకీయాల్లో విలువలు నిజాయితీ అంటూ తన నీడను కూడా తాను నమ్మని మనిషి ఆయన. ఇప్పుడు వృద్ధాప్యంతో విశ్రాంతి తీసుకోగా ఆయన వారసురాలుగా ఎంట్రీ ఇచ్చిన ఆయన కుమార్తె ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఏమైంది? రాజకోటలోని తండ్రి సిద్ధాంతాలు రివర్స్ అయ్యాయనే వ్యాఖ్యలు ఎంత మేరకు నిజం? పైరవీలు, సెటిల్మెంట్లు కోట గుమ్మం దాటి లోపలికి ఎంట్రీ ఇచ్చాయనే ఆరోపణలో వాస్తవం ఉందా? ఇంతకు ఆ నియోజకవర్గం ఏది? ఎవరా ఎమ్మెల్యే? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయనగరం కోటది ప్రత్యేక పేజీ. పూసపాటి గజపతిరాజుల వారసునిగా 40 ఏళ్ల క్రితం టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన అశోక గజపతిరాజు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నంతకాలం విజయనగరం కోటలోకి పైరవీకారులను సిఫార్సుల కోసం వచ్చేవారని రానిచ్చేవారు కాదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన అనుచరులు అదే విషయాన్ని ఘనంగా చెప్పుకుంటూ వచ్చారు. 2014 నుంచి 19 మధ్య కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక గజపతిరాజు 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కుమార్తె అతిథి గజపతి 2024లో విజయనగరం ఎమ్మెల్యే అయ్యారు. ఈ ఏడాది కాలంలో ఆమె శాసనసభ సమావేశాలకు, జిల్లా అధికారిక సమావేశాలకు తప్ప ఇతర పరిపాలనా వ్యవహారాల కోసం గాని, నియోజకవర్గం అభివృద్ధి సమీక్షల కోసం గాని కోట గడప దాటలేదు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే వారి కోసం కోట గేట్లు తెరవలేదని కూటమి నేతలే గుసగుసలాడుకుంటున్నారు. విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతి ప్రజా రాజకీయాల్లో యాక్టివ్ గా లేకపోవడంతో ఇదే సువర్ణ అవకాశంగా భావించిన ఓ గోస్ట్ లీడర్ నియోజకవర్గంలో అంతా తానే అయి చక్రం తిప్పుతున్నారట. ఆయన అసలు పేరు పూసపాటి జగన్నాథ దేవ వర్మ. అయితే అందరూ రాజేష్ అని పిలుస్తూ ఉంటారు. విజయనగరం రూరల్ మండలం జొన్నవలసకు చెందిన ఈయన ఒకప్పుడు ఎంపీటీసీగా పనిచేసి కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారని అంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యాక్టివ్ అయ్యారని టీడీపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఎమ్మెల్యే అతిథి వ్యవహార శైలి, పని విధానంతో విసిగిపోయి అసంతృప్తితో ఉన్న స్థానిక టీడీపీ నేతల్ని, కార్యకర్తలను రాజేష్ చేరదీస్తున్నారట. ఎమ్మెల్యే తరఫున తానే నిలబడి అన్ని పనులు చేయిస్తానని చెబుతున్నారట. దాంతో అశోక గజపతిరాజు బంగ్లాకి వెళ్లేవారి కంటే జొన్నవలసలోని రాజేష్ ఇంటికి వెళ్లేవారే ఎక్కువయ్యారని సమాచారం. ఎమ్మెల్యే అతిథి తరఫున అధికారులతో మాట్లాడడం, ఉద్యోగుల బదిలీలు, రెవెన్యూ వ్యవహారాలు, పోలీసులకు సంబంధించిన పనులు, మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ వ్యవహారాలు, ఇలా ఒక్కటేమిటి అన్ని విషయాల్లో షాడో ఎమ్మెల్యే రాజేష్ పేరే వినిపిస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధి సిఫారసుల నుండి ఉన్నతాధికారులతో మాట్లాడి వారికి ఆదేశాలు ఇవ్వడం వరకు ఎమ్మెల్యే అతిథి తరపున గోస్ట్ ఎమ్మెల్యే రాజేష్ చక్కబెడుతున్నారట. ఎమ్మెల్యే అతిథి కారుకి డీజిల్ కొట్టించడం దగ్గర నుంచి బంగ్లా నిర్వహణ ఖర్చుల వరకు అంతా తానే చూస్తున్నట్టు పలువురు దగ్గర ఈ డమ్మీ ఎమ్మెల్యే చెబుతున్నట్టు కూటమి నేతల మధ్య చర్చ జరుగుతోంది. మొత్తానికి ఈయన ఎమ్మెల్యే అతిథి తరఫున అన్ని రకాల వ్యవహారాలకు కేరాఫ్ అయ్యారన్నది టీడీపీలో గట్టిగా వినిపిస్తున్న టాక్. అసలు ఎమ్మెల్యే అతిథి తరఫున చక్రం తిప్పుతున్న షాడో ఎమ్మెల్యే రాజేష్ వ్యవహార శైలిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన స్కామ్లో ఆయన పేరు వినిపిస్తోంది. నియోజకవర్గంలో అంతా తానే అంటున్న గోస్ట్ ఎమ్మెల్యే రాజేష్ తీరుతో అశోక గజపతిరాజు ముఖ్య అనుచరులు తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారట. రాజేష్ అక్రమాలు, దందాల గురించి ఎమ్మెల్యే అతిథి గజపతిరాజుకు తెలిసినప్పటికీ ఆమె ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ నేతల్లో వినిపిస్తున్న గుసగుస. దాంతో షాడో ఎమ్మెల్యే రాజేష్ ఆధిపత్యానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని కూటమి నేతలు మాట్లాడుకుంటున్నారు.